హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పాల పనియారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, అరకప్పు బియ్యం తీసుకోండి. దీన్ని వాటర్లో ఒక 2 గంటలు నానబెట్టుకోండి. అలాగే 2 కప్పుల పాలు తీసుకోండి. ఇలాచీలు 4, పంచదార 1 కప్పు, బాదం జీడిపప్పు మీకు ఇష్టమైన అన్ని తీసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా మినపప్పుని ఇంకా బియ్యాన్ని మెత్తగా ఇలా దోశల బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇది మనము బూందీ చేసుకునే గరిటెతోని ఇలా సన్నటి బూందీలాగా వేసుకోవాలి. ఇది కేరళ ఐటమ్, వాళ్ళు చాలా ఫేమస్ ఐటమ్. ఇది మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బూందీని సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనకి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి దీన్ని వాటర్లో వేసుకోండి. ఇందులో ఉన్న ఆయిల్ అంతా మనకి బయటకు పోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ మొత్తం మనకి ఈ వాటర్లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా దీన్ని కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసి ఈ 2 కప్పుల పాలల్లో మనం దీంట్లో వేసుకోవాలి. మనం కాచిన పాలే తీసుకోవాలి దీనికి. చూసారు కదా, ఈ విధంగా బూందీనంతా కూడా దీంట్లో వేసుకోండి. దీంట్లోనే మనం షుగరు 1 కప్పు కూడా వేసుకోవాలి. ఇలాచీలు దంచి వేసుకోండి. ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయినట్టే. పంచదార అంతా కరిగేంత వరకు స్పూన్తోని ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం చివరగా బాదం జీడిపప్పు నెయ్యిలోనైనా వేయించి వేసుకోవచ్చు, ఇలా లేదా డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు. ఈ రెసిపీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.